రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే జూన్ నెల నుంచి సమ్మె చేయడానికి సిద్ధమని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బారాయుడు హెచ్చరించారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో సుబ్బారాయుడు మాట్లాడుతూ ఈ నెల 16-17 తేదీల్లో జరిగిన మున్సిపల్ కార్మికుల రాష్ట్ర మహాసభలు విజయవంతం అయ్యాయన్నారు. పలు జిల్లాల నుంచి 4,000 మంది కార్మికులు తరలివచ్చారని, సభల అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొని భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై తీర్మానాలు చేశామన్నారు. పారిశుధ్య పనులను, యంత్రాలను వాడటం తగ్గించాలని, ఆప్కోస్ ద్వారా కోల్పోతున్న సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలని, అవుట్ సోర్సింగ్ కార్మికులకు గ్రాట్యుటీ ఇవ్వాలని, పీఆర్సీ మధ్యంతర వృద్ధిని 30% పెంచాలని డిమాండ్ చేశారు. 27 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నామన్నారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కోటిదాస్, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు తాటిపక్క మధు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ధనరాల దుర్గమ్మ, రాష్ట్ర కోశాధికారి బివి రమణ, అల్లం వెంకటేశ్వరరావు, శారదా తదితరులు పాల్గొన్నారు. పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు మిషన్ల ప్రక్రియను కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. స్వీపింగ్ మిషన్లు అని చెప్పేసి దానితో ఎక్కడ కూడా నూతన కమిటీని ఒకటి ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ సలహాదారులుగా కోటిదాసు, గౌరవ సలహాదారులుగా నెక్కంటి సుబ్బారావు గారిని, మా సీనియర్ లీడర్, అలాగే రాష్ట్ర అధ్యక్షులుగా కోటిదాసు గారిని, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆసుల రంగనాయకులు విజయవాడ ఆయనను, అలాగే మల్లేశ్వరరావు గారిని భీమవరం నుంచి రాష్ట్ర మరో వర్కింగ్ ప్రెసిడెంట్గాను, అలాగే ప్రధాన కార్యదర్శిగా సుబ్బరాయుడిని, పొరమాల సుబ్బరాయుడిని, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా దొరస్వామి తిరుపతి నుంచి, రాష్ట్ర మరో ఉపాధ్యక్షురాలుగా ధనాల దుర్గమ్మ గారిని, అలాగే విజయనగరం నుంచి కామేష్ గారిని మరో ఉపాధ్యక్షులుగా, అలాగే గోపాలరావు గారు కోనసీమ జిల్లా నుంచి ఆయనను, గుండవల్లి గోపాలరావు గారిని, హరిబాబు గారిని మార్కాపురం జిల్లా నుంచి వీరిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా తాడికొండ వాసు గారిని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, పులగం మద్దిలేటి కర్నూలు నుంచి, వారితో పాటు జాన్ తిరుపతి జిల్లా నుంచి, అల్లం వెంకటేశ్వరరావు గారిని తూర్పుగోదావరి జిల్లా నుంచి, కళ్యాణి అప్పలరాజు గారిని శ్రీకాకుళం నుంచి, తారక రామారావును కడప నుంచి, వీరితో పాటు నాజర్వలి ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించి, వారితో పాటు రెడ్డి రమణ గారిని రాష్ట్ర కోశాధికారిగా మొత్తం 27 మందితో రాష్ట్ర నూతన కమిటీ అనేటువంటిది నిన్న ఎంపిక చేయడం జరిగింది, మహాసభ అనేటువంటిది. ఈ నూతన కమిటీ రేపు భవిష్యత్తు పోరాటాలను నిర్మించడమే కాకుండా సంఘ నిర్మాణం కోసము, వాటితో పాటు ఎక్కడైతే కార్మికుల హక్కులు హరింపబడతా ఉన్నాయో అక్కడికి ఏఐటియుసి జెండాను తీసుకెళ్లి అక్కడ వాళ్ళ హక్కులు కాపాడేందుకు నిరంతరం పనిచేస్తాం. సఫాయి కర్మచారి కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇంప్లిమెంటేషన్స్ కోసం నిరంతరం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం.